నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్స్ ఆఫ్ ఉర్దూ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ అని అంటున్నాం. అవునా? సో మరి ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ అనేది ఎప్పుడు అనంటే 1996లో స్థాపించబడినటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఏంటి? స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అని అంటున్నాం. మరి ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఏ శాఖ పరిధిలో ఉంటుంది ఇది అనంటే విద్యాశాఖ పరిధిలో ఉంటుంది. దేని పరిధిలో? విద్యాశాఖ పరిధిలో ఉంటుంది. ఓకేనా? సో మరి ఎందుకు మనం ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్స్ ఆఫ్ ఉర్దూ గురించి తెలుసుకోవాలి అని అనంటే ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ అనేది ఉర్దూకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? ఇంటర్నేషనల్ ఉర్దూ కాన్ఫరెన్స్ అనేది నిర్వహిస్తూ ఉంది. ఓకేనా? ఏ రోజు అంటే ఆగస్ట్ 27th and 28th ఈ డేట్స్లలో నిర్వహిస్తూ ఉంది. మరి ఈ ఉర్దూ గురించి మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఉర్దూ కాన్ఫరెన్స్ అని అంటున్నాం. దీన్ని ఆగస్టు 27, 28 తేదీలలో ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ అనేది జరుపుతుంది. దీనిని నిర్వహిస్తూ ఉంది. ఉర్దూ భాషను ప్రమోట్ చేస్తూ ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి ఉర్దూను ప్రమోట్ చేస్తూ ఉంది. అసలు భారతదేశంలోకి ఉర్దూ అనేది ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది డెవలప్ కావడం జరిగింది అని అంటే ఈ ఉర్దూ అనేది భారతదేశంలోకి 12వ శతాబ్దంలో రావడం జరిగింది. ఎప్పుడో 12వ శతాబ్దంలో రావడం జరిగింది. పర్షియన్, అరబిక్కి సంబంధించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారు భారతదేశాన్ని జయిస్తూ వచ్చినప్పుడు భారతదేశాన్ని జయించడం మొదలుపెట్టిన తర్వాత ఉర్దూ అనేటువంటి లాంగ్వేజ్ భారతదేశంలోకి ఎంటర్ కావడం జరిగింది అని అంటున్నాం. మరి ఈ ఉర్దూ లాంగ్వేజ్ని ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ముస్లిం రాజవంశాలకి సంబంధించినటువంటి రాజులు ఉన్నారో వారు తీసుకువచ్చారు. వారి వల్ల ఉర్దూ భారతదేశంలోకి వచ్చింది అని అంటున్నాం. ఎప్పుడు? 12వ శతాబ్దంలో. మరి ఇలా 12వ శతాబ్దంలో భారతదేశంలోకి వచ్చినటువంటి ఉర్దూ ఎప్పటి వరకు ఇది బాగా డెవలప్ అయింది అని అంటే 16వ శతాబ్దం వరకు ఇది బాగా డెవలప్ కావడం జరిగింది భారతదేశంలో. ఆ తర్వాత భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొఘల్ రాజులు కూడా ఎవరంటున్నాం? కింగ్స్ ఆఫ్ మొఘల్స్ కూడా ఈ ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేయడం జరిగింది అప్పుడున్నటువంటి పరిస్థితులలో. సో ఇలా ఉర్దూ అనేది రావడం జరిగింది భారతదేశంలోకి. ఈ ఉర్దూ అనేది ఇప్పుడు భారతదేశంలో కొనసాగుతూ ఉంది. ఈ భారతదేశంలో ఉర్దూ మాట్లాడేవారు ఉన్నారు. అలానే ఉర్దూ మాట్లాడుతున్నటువంటి దేశాలన్నింటినీ కలిపి ఈ వరల్డ్ ఇంటర్నేషనల్ ఉర్దూ కాన్ఫరెన్స్ అనేది నిర్వహిస్తూ ఉంది. ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ 1996లో ప్రారంభించబడినటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఓకేనా? మరి ఉర్దూ అని అంటున్నాం. ఇది అంటే ఏదైతే రాజులు ఉన్నారో వారు తీసుకొచ్చారు అని అంటున్నాం. అసలు ఉర్దూకి అర్థం ఏంటి అని అంటే టర్కిష్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్లో రాజా వంశీయం అని చెప్పేసి దీని అర్థం. ఉర్దూకి సంబంధించి టర్కిష్కి సంబంధించినటువంటి దానిలో. సో ఇలా ఈ రాజవంశీయం అని పిలువబడుతున్నటువంటి ఈ ఉర్దూకి సంబంధించి ఈ ఉర్దూ లాంగ్వేజ్లో భారతదేశం నుంచి ఇతర ప్రాంతాల నుంచి అద్భుతమైనటువంటి ఉర్దూ రాస్తున్నటువంటి కవులలో మరి ఫేమస్ జానపద ఉర్దూ కవిగా పేరుగాంచిన వారు ఎవరు అని అంటే అమీర్ ఖుస్రఫ్. సో ఇతను
ఫేమస్ ఉర్దూ జానపద రైటర్ అంటే రచయిత. ఓకేనా? సో ఇలా ఈ అమీర్ ఖుస్రో కూడా ఎవరు అని అంటే ఉర్దూకి సంబంధించినటువంటి ఫేమస్ జానపద ఉర్దూ రచయిత అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. సో ఇలా ఉర్దూ అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడాం కాబట్టి ఈ అంశాలను మనం ప్రాథమికంగా తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? మరి మనం ఇక్కడ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్స్ ఆఫ్ ఉర్దూ అని మాట్లాడుతున్నాం. సో దీన్ని ప్రమోట్ చేస్తుంది ఈ లాంగ్వేజ్ని అని అంటున్నాం. మరి దీనికి సంబంధించి ఇది ఇంకా ఏ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేస్తూ ఉంది, ఇది ఏ లాంగ్వేజ్లకి సంబంధించి ఏ భాషలకి సంబంధించి ఇది పాటుపడుతూ ఉంది అని అంటే ఇది అరబిక్, పర్షియా. సో ఇలా ఈ రెండు భాషల కోసం కూడా పాటుపడుతూ ఉంది ఎవరు? ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్స్ ఆఫ్ ఉర్దూ అనేటువంటి సంస్థ. ఓకేనా? ఇలా ఈ మొత్తం టాపిక్ని కూడా మనం ఇప్పుడు వరల్డ్ ఇంటర్నేషనల్స్కి సంబంధించినటువంటి ఉర్దూ కాన్ఫరెన్స్ జరుగుతున్నటువంటి సందర్భంగా అప్డేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడు జరిగింది ఈ ఉర్దూకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని అంటే 26th and 27th ఆగస్ట్ అనేటువంటి డేట్ని గుర్తుంచుకోండి. ఎవరు నిర్వహించారు అని అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్స్ ఆఫ్ ఉర్దూ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇలా ఈ మొత్తం టాపిక్ని కూడా మీరు అప్డేట్ అవ్వండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ మీద కూడా ప్రశ్నలు అనేవి ఉంటాయి. అది ఉర్దూ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే? उदय देश का आम नागरिक ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో ఉదయ దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేటువంటి నినాదం దేనికి సంబంధించినటువంటి నినాదం? చెప్పండి ఆన్సర్. దేనికి సంబంధించినటువంటి నినాదం ఇది అని అంటే ఉడాన్ పథకానికి సంబంధించినటువంటి నినాదం. ఏ పథకం? ఉడాన్ స్కీమ్కి సంబంధించినటువంటి నినాదం. సో ఈ ఉడాన్ స్కీమ్కి సంబంధించినటువంటి ఏమంటున్నాం? ఉడాన్ స్కీమ్కి సంబంధించినటువంటిది అని అంటున్నాం. సో ఈ ఉడాన్కి సంబంధించినటువంటి ఈ పథకానికి సంబంధించి నినాదంగా ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి అంటున్నాం. సో ఈ నినాదం అనేది ఇలా ఉంది. ఇది ఉడాన్ స్కీమ్కి సంబంధించినటువంటి నినాదం అని అంటున్నాం. మరి ఇప్పుడు మనం ఉడాన్ స్కీమ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే ఉడాన్ స్కీమ్కి సంబంధించినటువంటి ప్రాంతీయ కనెక్టివిటీ పథకం అనేది తీసుకురావడం జరిగింది. ఏమంటున్నాం? ప్రాంతీయ కనెక్టివిటీ పథకం అని అంటున్నాం. సో మరి ఈ ప్రాంతీయ కనెక్టివిటీ పథకం అనేది ప్రారంభమైంది. మరి ఇది మొదటి పథకమా? ఇది మొదటి దశలో అమలు చేస్తున్నదా అంటే నో, 4.0. ఇది 4వ దశలో అమలు చేస్తున్నటువంటి పథకం. ఏ పథకం? ప్రాంతీయ కనెక్టివిటీ పథకం అని అంటున్నాం. మరి ప్రాంతీయ కనెక్టివిటీ పథకం అని అంటున్నాం, ఉడాన్ స్కీమ్ అంటున్నాం. దీన్ని నినాదం ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి అంటున్నాము అని అంటున్నాం. మరి ఇలా ఉడాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉడాన్ అనే స్కీమ్ని ఎందుకు తీసుకురావడం జరిగింది? ఉడాన్ అనే స్కీమ్ భారతదేశం ఎన్నేళ్ళు అమలు చేయబోతుంది? ప్రశ్న ఏం చెప్పాలి అని అంటే మనం ఆన్సర్ 10 years అమలు చేయబోతుంది. అవసరమైతే దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటారు ఉడాన్ స్కీమ్కి. సో మరి ఈ ఉడాన్ స్కీమ్ అనేది ఎప్పుడు వచ్చింది అనేది ప్రశ్న. 2016 అక్టోబర్ 10 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా వచ్చినటువంటి ఈ ఉడాన్ స్కీమ్ని 10 సంవత్సరాలు, ఇక్కడ అక్టోబర్ 10కి వచ్చింది, 10 సంవత్సరాలు అమలు చేయబోతున్నారు. సో కోడ్ వేసుకోండి. ఓకేనా? 10 years 10 years 10-10. ఓకే? సో ఇలా ఈ ఉడాన్ స్కీమ్ అనేది ప్రాంతీయ కనెక్టివిటీ 4.0 అని అంటున్నాం. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లో దీనిని గురించి తెలుసుకోవాలి. ఏంటి మరి ప్రాంతీయ కనెక్టివిటీకి సంబంధించినటువంటి కథ అని అంటే ఈ ప్రాంతీయ కనెక్టివిటీ పథకానికి సంబంధించి ఈ పథకం అనేది ఎక్కువగా భారతదేశంలో ఏ ప్రాంతంలో అమలు చేయబోతున్నారు అని అంటే ఈశాన్య రాష్ట్రాలు,
అలాగే కొండ ప్రాంతాలు, సో ఈ ప్రాంతాలలో ఈ పథకాన్ని అమలు చేయబోతూ ఉన్నారు. మరి ఉడాన్ స్కీమ్ అన్నాం కదా, ఏంది దీనికి అని అంటే ప్రాంతీయ కనెక్టివిటీ అని అంటున్నాం. భారతదేశం అనేది ఫెడరల్ కంట్రీ, అంటే సమైక్య దేశం, అవునా? వివిధ రాష్ట్రాలతో కలిసి ఏర్పడినటువంటిదే ఈ సమైక్య, ఈ ఫెడరల్. మరి ఈ సమైక్య దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఒక రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి ఇగో అదే ప్రాంతీయ కనెక్టివిటీ అని అంటున్నాం. వెళ్ళడానికి తక్కువ ఖర్చులతో ప్రయాణికులంతా కూడా విమానాలలో ప్రయాణించేందుకు, దీనిలో విమానాలలో ప్రయాణించేందుకు తీసుకొచ్చినటువంటి పథకమే ఈ ఉడాన్ అనేటువంటి పథకం. ఓకేనా? సో అలా ఈ పథకానికి సంబంధించి ప్రాంతీయ కనెక్టివిటీ ఇది 4.0 అని అంటున్నాం. ఇలా ఈ పథకానికి సంబంధించి తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ పథకాన్ని ఇటీవల ఎప్పుడు ప్రారంభించారు దీనిని అని అంటే దీనిని 2019 డిసెంబర్లోనే ప్రారంభించడం జరిగింది. ఏది? ఉడాన్ 4.0. సో ఇలా దీనిని గుర్తుంచుకోండి. మరి దీనికి సంబంధించి విమానాలు అనేవి ప్రజలందరూ ఎవరైతే విమానాలలో ప్రయాణించాలనుకుంటున్నారో వారిని తీసుకువెళ్ళేందుకు ఈ పథకాలను తీసుకొస్తున్నారు. అందులో భాగమే ఉడాన్ స్కీమ్ అని అంటున్నాం. మరి ఇలా తీసుకువెళ్తే విమాన సంస్థలకి లాభం వస్తుందా సార్ అని అంటే రాదు. రాకున్నా కూడా ప్రభుత్వమే ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ని ఇస్తూ ఉంది. ఎలా ఇస్తూ ఉంది అని అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా, అంటే కంబైన్డ్గా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఉడాన్ స్కీమ్కి. సో ఇలా ఈ ఉడాన్ స్కీమ్కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రాంతీయ కనెక్టివిటీ పథకం 4.0 అనేది ఏ రాష్ట్రాలలో ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నటువంటిది అని అంటే ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాలకు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఇది విమానాలకి సంబంధించినటువంటిది ఉడాన్ పథకం అని అంటున్నాం. సరే ఇది ఓన్లీ విమానాలకైనా ఇంకా దేనికైనా వర్తిస్తుందా? ఒకవేళ ఆప్షన్లో ఇంకేమైనా క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్లో ఇంకేమైనా ఆన్సర్స్ ఇస్తే వాటిని కూడా చేయాల్సి వస్తుందా దీనికి సంబంధించి అని అంటే ఉడాన్ పథకం అనేది ప్రాంతీయ విమాన సర్వీసులతో పాటు హెలికాప్టర్లకి, దీనికి హెలికాప్టర్లకి అలాగే సీ ఫ్లయింగ్కి సంబంధించినటువంటి ఏమంటున్నాం సీ ఫ్లయింగ్కి సంబంధించినటువంటి విమానాలు ఏవైతే ఉంటాయో వాటికి ఉంటుంది. సముద్రాల మీద ఎక్కువగా ప్రయాణించేందుకు సంబంధించినటువంటి వాటిని సీ ఫ్లయింగ్ అని అంటున్నాం. అలాగే హెలికాప్టర్లు అంటున్నాం. అలాగే ప్రాంతీయ కనెక్టివిటీకి సంబంధించినటువంటి లోకల్ విమానాలు అని అంటున్నాం. ఇతర రాష్ట్రాల అంతర్రాష్ట్రాల మధ్యన జరిగేటువంటి విమాన రాకపోకలకి సంబంధించినటువంటిది. సో ఇలా దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ ఈ 4.0 అనేది మొత్తం ఎన్ని విమానయానాలకి సంబంధించినటువంటి వాటికి వర్తించబోతుంది? ఇది ఇండియా అథారిటీ ఆఫ్ విమాన సర్వీసులకి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్కి సంబంధించినంటే 78కి ఇది వర్తిస్తూ ఉంది. మొత్తం ఉడాన్ సర్వీస్ అనేది దేశవ్యాప్తంగా ఎంత మేర ఇది అమలు చేయబడుతుంది అని అంటే అథారిటీ ఆఫ్ ఎయిర్ ఫోర్స్కి ఏరోప్లేన్కి సంబంధించినటువంటి 776 ఇప్పటి వరకు ఉడాన్ అనేటువంటి స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది భారతదేశంలో. 4.0 ఓన్లీ 78కి సంబంధించి అప్లికేబుల్ అవుతుంది. మొత్తం ఎంత అనంటే 776. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని కూడా మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి అప్డేట్ చేసుకోండి.